కైనెటికల్ ఎనర్జీ. మరి గతి శక్తి ఏ విధంగా పొందుతుంది? వస్తువు గమనం వల్ల పొందే శక్తిని ఏ శక్తి అనాలి? గతి శక్తి అనాలి. వస్తువు గమనం వల్ల పొందే శక్తిని ఏమనాలి? గతి శక్తి అనాలి. ఏదైనా వస్తువు కానీ అది గమనం వల్ల పొందే శక్తిని మనం ఏ శక్తి అనాలి? గతి శక్తి అనాలి. ఈ గతి శక్తికి సంబంధించిన సూత్రం KE that is equal to 1/2mv². KE that is equal to 1/2mv². ఎస్. మరి ఇక్కడ m అంటే ఏంటి? మాస్. v అంటే ఏంటి? వెలాసిటీ అంటే ఏంటి? వేగము. మాస్ అంటే ఏంటి? ద్రవ్యరాశి ఇంటూ వేగంల లబ్ధం దేని గురించి తెలుపుతుంది? గతి శక్తి గురించి తెలుపుతుంది. ఏదైనా వస్తువు తన గమనం వల్ల పొందే శక్తిని ఏ శక్తి అనాలి? గతి శక్తి అనాలి. ఎస్, కంపల్సరీ. మరి ఒకవేళ ఇక్కడ వేగం పెరిగితే గతి శక్తి ఏమవుతుంది? పెరుగుతుంది. క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. వేగం పెరిగితే గతి శక్తి పెరుగును. ఎస్, కైనెటికల్ ఎనర్జీ ఏమవుతుంది? పెరుగుతుంది. వేగం పెరిగిందనుకో గతి శక్తి కంపల్సరీగా పెరుగుతుంది. బికాస్ అక్కడ దేంతో మాస్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ది కామన్గా ఉంటుంది. నా మాస్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. నేను నడిచిన మాస్ అంతే ఉంటుంది, పరిగెత్తిన మాస్ అంతే ఉంటుంది. కానీ వేగంలో మార్పు ఉంటుంది. అందుకోసమే వేగం పెరిగితే గతి శక్తి పెరుగుతుంది అని చెప్తున్నాను. మరి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. రిజర్వాయర్ నుండి వదిలిపెట్టిన నీరుకు ఏ శక్తి ఉంటుంది? గతి శక్తి అనేది ఉంటుంది. ఎందుకోసం? ఇప్పుడు ఈ నీళ్ళు అనేవి ప్రవాహంలోకి వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? ప్రవాహంలోకి వస్తున్నాయి. రిజర్వాయర్ నుండి వదిలిన నీరుకు ఏ శక్తి ఉంటుంది? గతి శక్తి అనేది ఉంటుంది. ఇంటి ట్యాంకు పై నుంచి కిందికి వస్తున్న నీటికి ఏ శక్తి ఉంటుంది? గతి శక్తి ఉంటుంది. వెనకకు లాగబడిన బాణపు పుల్లకు మనం ఏ శక్తిని ఇచ్చాం? ఇందాక ఆ స్థితి శక్తిని ఇచ్చాం. అప్పుడు అది ఏమవుతుంది? ముందుకు కదులుతుంది. ముందుకు కదిలేటప్పుడు అది ఏ శక్తిని పొందుతుంది? ఏ శక్తిని కలిగి ఉంటుంది? గతి శక్తినే కలిగి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, నువ్వు ఎప్పుడైతే వెనకకు లాగినప్పుడు దానికి స్థితి శక్తిని ఇచ్చావు. ఇప్పుడు ఇది బయటకు వెళ్తుంది. ఎంతో కొంత వేగంతో బయటకు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు దీనికి ఉండే శక్తి ఏ శక్తి? గతి శక్తి అనేది ఉంటుంది. ఆ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అదే విధంగా టాయ్ కార్లకు చెప్పాను. టాయ్ కార్లను వెనకకు లాగినప్పుడు తాడుతోటి లేదా కీతోటి తిప్పినప్పుడు మనం ఇచ్చిన శక్తి స్థితి శక్తి, కానీ అది ఇప్పుడు ప్రయాణంలోకి వచ్చింది. ప్రయాణంలోకి వచ్చినప్పుడు దానికి ఉండే శక్తి ఏ శక్తి ఉంటుంది? గతి శక్తి ఉంటుంది. గమనంలో ఉన్న వాహనాలకు, గమనంలో ఉన్న వస్తువులకు లేదా వాహనాలకు ఏ శక్తి ఉంటుంది? గతి శక్తి ఉంటుంది. ఏ వస్తువు అయినా కానీ గమనంలో ఉంది. గమనం నీకు కనబడింది క్వశ్చన్ పేపర్లో అంటే దానికి ఒక రకమైన గతి శక్తి ఉంటుంది. ఒక రకమైన గతి శక్తి అనేది ఉంటుంది. రాకెట్ ఇక్కడ ఉంది. రాకెట్ ఇంకా స్టార్ట్ కాలేదు. రాకెట్ లాంచింగ్ జరిగినప్పుడు రాకెట్ ప్రయాణిస్తుంది. రాకెట్ తన ప్రయాణ మార్గంలో తన గతి శక్తిని కలిగి ఉంటుందా? ఉండదా? ఎస్, గతి శక్తిని కలిగి ఉంటుంది. బస్సులో నీవు కూర్చున్నావు. నీ కూర్చున్నప్పుడు బస్సు కదులుతూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా కదులుతూ ఉన్నావు. నీవు కూడా గమనంలో ఉన్నావు. అంటే నీకు ఏ శక్తి ఉంది? అక్కడ నీకు కూడా గతి శక్తి అనేది ఉంది. ఏదైనా తీసుకో, గమనంలో ఉంది అంటే గతి శక్తి అనేది ఉంటుంది. నీవు పరిగెడుతున్నావు. పరిగెట్టేటప్పుడు నీకు ఏ శక్తి ఉంటుంది? గతి శక్తి అనేది ఉంటుంది.
గమనం అని కనబడిందంటే గతిశక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కానీ ఈ ఎగ్జాంపుల్సే కాకుండా విభిన్న రకాల ఏ ఎగ్జాంపుల్స్ అయినా తీసుకో, ఆకాశంలో ప్రయాణిస్తున్న పక్షులు కావచ్చు, ఆకాశంలో నుంచి వెళుతున్న విమానం కావచ్చు, లేదా జెట్ విమానం కావచ్చు, ఏదైనా కానీ ప్రయాణంలో ఉంది అంటే మనం ఏం తీసుకోవచ్చు, కంపల్సరిగా అది గతిశక్తిని కలిగి ఉంటుందని తీసుకోవచ్చు. మేఘాలు కదులుతా ఉన్నాయి, ఎస్ ఈ మేఘాలకు ఏ శక్తి ఉంటుంది, గతిశక్తి ఉంటుంది. ఎస్ ఆకాశంలో బెలూన్ అనేది కదులుతూ ఉంటుంది, దానికి ఏ శక్తి ఉంటుంది, గతిశక్తి ఉంటుంది. ఒక పారాషూట్ కదులుతూ ఉంటుంది, దానికి ఏ శక్తి ఉంటుంది, గతిశక్తి అనేదే ఉంటుంది. గమనంలో ఒక గాలిపటం అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది, దానికి ఏ శక్తి ఉంటుంది, గతిశక్తి ఉంటుంది. గమనంలో ఉన్న ఏ వస్తువుకైనా ఉండే శక్తిని ఏ శక్తి అనాలి, గతిశక్తి అని అనాలి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ను నేను మీకు క్లియర్ చేస్తా. ఈ స్థితి శక్తి మరియు గతిశక్తి రెండింటిని కలిపి కూడా ఒక కాన్సెప్ట్ను నేను ఇక్కడ మీకు ఏం చేస్తానంటే క్లియర్గా చేస్తా. క్లియర్గా అందరూ కూడా గమనించండి. ఇది ఒక ఉపరితలం అండి. ఈ ఉపరితలం పైన ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు ఉంది. వస్తువుకు స్థానం వల్ల పొందే శక్తిని ఏమనాలి, స్థితి శక్తి అనాలి. ఈ వస్తువును సెర్టైన్ హైట్కు తీసుకొని వెళ్ళిన, ఇక్కడ వరకు తీసుకొని వెళ్ళిన, ఎత్తు పెరిగింది, ఎత్తు పెరిగింది. ఎత్తు పెరగడం వల్ల ఏ శక్తి పెరిగింది, స్థితి శక్తి పెరిగింది. ఎస్ స్థితి శక్తి ఏ విధంగా ఉంది, మ్యాక్సిమం స్థితి శక్తి అనేది ఎక్కువగా ఉంది. ఎందుకోసం, మ్యాక్సిమం హైట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టిన. ఇది ఇక్కడ కదలట్లేదు నాయన, సింపుల్గా కొండవి అక్కడ మాత్రమే ఉంది. ఎత్తు మీద ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంది, ఎక్కువగా ఉంది. ఇది కదలట్లేదు కావున కైనెటికల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, జీరోగా ఉంది. ఇది కదులుతుందా, కదలట్లేదు. సెర్టైన్ ఎత్తు మీద, మ్యాక్సిమం హైట్ మీద ఒక వస్తువుని తీసుకుపోయి పట్టుకొని ఉన్నా, అది కదలట్లేదు. దానికి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది, కానీ కైనెటికల్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంది, జీరో ఉంది. ఎస్ ఇప్పుడు నేను పైనుంచి దీన్ని జార విడిచినప్పుడు ఈ వస్తువు క్రమేపీ కిందికి వస్తుంది. వస్తువు క్రమేపీ కిందికి వస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్టార్టింగ్లో వేగం ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుంది, వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. వస్తువు కిందికి వస్తున్నప్పుడు వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. వేగం పెరగడం వల్ల ఏ శక్తి పెరుగుతుంది, గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి పెరుగునో. ఎప్పుడైతే వస్తువు కిందికి వస్తుందో వేగం పెరిగిన క్రమాన గతిశక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఎత్తు అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. ఎత్తు తగ్గేటప్పుడు ఏమవుతుంది, స్థితి శక్తి తగ్గుతూ ఉంటుంది. స్థితి శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ కొద్ది సమయం తర్వాత వస్తువు భూమిపైన నిశ్చల స్థితిలోకి వస్తుంది. అప్పుడు కైనెటికల్ ఎనర్జీ ఏమవుతుంది, జీరోగా మారిపోతుంది. నిశ్చల స్థితిలోకి వచ్చేసింది కదా, నిశ్చల స్థితిలోకి రావడం వల్ల అది వేగాన్ని కలిగి లేదు, గమనంలో లేదు. కావున మళ్ళా గతిశక్తి ఏమవుతుంది, జీరో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాయిని ఇట్లా పట్టుకొని విసురు. రాయిని ఇక్కడ పట్టుకున్నప్పుడు కొంచెం ఎత్తు మీద ఉంది. ఎత్తు మీద ఉన్నప్పుడు దానికి ఏ శక్తి ఉంది, స్థితి శక్తి అనేది ఉంది. ఇప్పుడు రాయిని విసురు, రాయి గమనంలోకి వచ్చింది, ఎత్తు పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తు అనేది పెరుగుతూ ఉంటుంది. రాయి మీదికి వెళ్ళిన కొలది స్థితి శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ పైకి వెళ్ళే కొలది వేగం ఏమవుతుంది, వేగం తగ్గుతూ ఉంటుంది. వేగం తగ్గే కొలది గతిశక్తి ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ విషయాలను క్లియర్గా గుర్తుపెట్టుకోవాలా. వస్తువుకు స్థానం లేదా స్థితి వల్ల పొందే శక్తిని ఏ శక్తి అనాలి, స్థితి శక్తి అనాలి. వస్తువుకు గమనం వల్ల పొందే శక్తిని ఏమనాలి, గతి శక్తి అనాలి. ఎస్ నేను ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్సే కావచ్చు, వెరైటీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జామినేషన్లో ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఏమవుతుంది, వస్తువు ఏ విధంగా ఉంది, వస్తువు అనే దాన్ని గమనించండి. దానికి సంబంధించిన ఆన్సర్ని మనం క్లియర్గా గుర్తుపట్టవచ్చు. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం అనేది లేదు. మరి
స్థితి శక్తి గతి శక్తులను రెండింటి కలయిక నువ్వు ఏమంటాం? మరి ఒక వస్తువుకు ఒకేసారి స్థితి శక్తి గతి శక్తులు ఉండే అవకాశం అనేది ఉందా? ఎస్, ఒక వస్తువుకు స్థితి శక్తి గతి శక్తులు రెండు ఒకేసారి ఉండే అవకాశం అనేది ఉంది. మరి స్థితి శక్తి ప్లస్ గతి శక్తుల కలయికను ఏమనాలి? యాంత్రిక శక్తి అనాలి, మెకానికల్ ఎనర్జీ అనాలి. ఏమనాలి? యాంత్రిక శక్తి అనాలి. ఏమనాలి? యాంత్రిక శక్తి అనాలి, మెకానికల్ ఎనర్జీ అనాలి. ఎస్, ఒక వస్తువు యొక్క స్థితి శక్తి ప్లస్ గతి శక్తుల కలయికను ఏమనాలి? యాంత్రిక శక్తులు అనాలి. ఎస్, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటికల్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ ఎనర్జీ. ఏ ఎనర్జీ? మెకానికల్ ఎనర్జీగా మనం చెప్పవచ్చు. మరి ఎలాంటి సిచ్యువేషన్లలో ఈ మెకానికల్ ఎనర్జీ అనేది వస్తువులకు ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఎస్, ఇక్కడ కూడా కొన్ని కైనెటికల్ ఎనర్జీ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఎస్, ఇక్కడ వెనకకు లాగి పంపించేస్తున్నాం, ఇక్కడ కూడా వెనకకు లాగి పంపించేస్తున్నాం. ఇది గమనంలో ఉంది చూడండి, ఇది గమనంలో ఉంది. ఇది కూడా రబ్బర్ బ్యాండ్ ముందుకు కదులుతూ ఉంది. ఎస్, ఇక్కడ కూడా వస్తువుని ఏం చేస్తున్నాం, కొంత ఎత్తు నుంచి జార విడుస్తున్నప్పుడు గమనంలోకి వచ్చింది. ఈ మూడు కూడా గమనంలోకి రావడం వల్ల ఏ శక్తి ఉంది? గతి శక్తి అనేది మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ని గమనిస్తే ఏంటి? గతి శక్తి ప్లస్ స్థితి శక్తి రెండు ఉన్నాయి. కైనెటికల్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అనేవి రెండు ఉన్నాయి. కావున మనకు ఈ రెండింటి కలయికని ఏం చెప్పాను నేను? యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ బాయ్ని చూడండి. ఈ ఫస్ట్ బాయ్ని చూసినప్పుడు ఈయనకు ఏ శక్తి ఉంది? సెట్ అయిన హైట్ మీద ఉన్నాడు. సెట్ అయిన హైట్ మీద ఉన్నప్పుడు ఈయనకు ఉండే శక్తి ఏంటి? స్థితి శక్తి. ఎస్, సెట్ అయిన హైట్ మీద ఉన్నప్పుడు ఈయనకు ఉండే శక్తి 100% స్థితి శక్తి ఉంటుంది. ఎస్, వీడు ఇప్పుడు ఏమైండు? కిందికి జారిండు. ఎస్, కిందికి జారిండు. వీడు కిందికి జారినప్పుడు ఏమవుతుంది అంటే గమనంలోకి వచ్చిండు. వీడు గమనంలోకి వచ్చినప్పుడు వీడు పొందే శక్తి ఏ శక్తి? గతి శక్తి.